ఇప్పటి నుండి భారత్ వైపు చూడాలంటే పాక్ వనకాల్సిందే. పాకిస్తాన్ తరచూ భారత్పై తన శత్రుత్వాన్ని చాటుకునే చర్యలకు దిగుతుంది. ఉగ్ర చర్యలకు తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ తమ రక్షణ వ్యూహాలను మరింత బలోపేతం చేస్తుంది. ప్రత్యేకించి బ్రహ్మోస్ క్షిపణుల ఆధునీకరణ దిశగా భారత్ కీలకమైన అడుగులు వేస్తుంది. పహల్గాం దాడి తర్వాత భారత్ రష్యాతో కలిసి బ్రహ్మోస్ క్షిపణుల ఆధునిక వర్షన్ను అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా గతంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నోలో కొత్త బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ సెంటర్ను ప్రారంభించారు. 300 కోట్ల వ్యయంతో 80 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ ఫ్యాక్టరీ మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను నెరవేర్చడమే కాకుండా ఆత్మనిర్భర్ భారత్కు బలమైన మద్దతును ఇస్తుంది. అంతేకాకుండా ఇది దేశీయంగా తయారీని పెంచి ఖర్చు తగ్గించడంతో పాటు విదేశాల నుండి విడిభాగాల దిగుమతి అవసరాన్ని కూడా తగ్గించనుంది. పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణులు కీలకంగా వ్యవహరించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై సమర్థవంతంగా దాడులు చేయడంలో వీటి పాత్ర స్పష్టంగా కనిపించింది. రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, బావల్పూర్లోని జైషే మహమ్మద్ స్థావరాలను ధ్వంసం చేసిన ఈ క్షిపణుల సామర్థ్యం పాక్కు గట్టి సందేశాన్ని పంపింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పినట్టు బ్రహ్మోస్ శక్తిని చూడకపోతే పాకిస్తాన్ ప్రజలను అడగండి అనే మాటలు భారత వైపు నుండి వచ్చే హెచ్చరికలే కాదు, అణిచివేతకు సంకేతాలు కూడా అంటున్నారు నిపుణులు. బ్రహ్మోస్ క్షిపణులు 290 నుంచి 400 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగలవు. ఇవి మాక్ 2.8 వేగంతో ప్రయాణించడంతో శబ్ద వేగం కంటే 3 రెట్లు వేగంగా ఉంటాయి. భూమి నుండి భూమికి, నౌకల నుండి భూమికి, గాలి నుండి భూమికి ఇలా వివిధ మార్గాల్లో వీటిని ఉపయోగించవచ్చు. పాకిస్తాన్, చైనా వంటి దేశాలపై ప్రభావవంతంగా ఉపయోగించగల ఈ ఆయుధాలు భారత్కు ఒక వ్యూహాత్మక ఆధిపత్యం ఇస్తున్నాయి. ఈ క్షిపణుల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధిగా మారితే ఆయుధ ఎగుమతిదారుగా మారే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తినివ్వడంతో పాటు ప్రాంతీయ భద్రతా వ్యూహాల్లో భారత్కి మరింత బలం చేకూరుస్తుంది. పాకిస్తాన్ తరహా శత్రువులపై సైనికపరమైన ఆధిపత్యం కోసం బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన ఆయుధాలు భారత్కు కీలకంగా నిలవనున్నాయి.